రోదన, వేదన, శోధన ఈ 3 వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొస్తాయి అని అంటారు. ఎందువల్ల? ఇలాంటి పదాలు అనేకం మనం గమనిస్తూ ఉంటాం. రోదన, వేదన, శోధన ఈ క్రమంలో లాలవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్ పూర్ణేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని అర్థశాస్త్రంలో చాణక్యుడు కౌటిల్యుడి వాక్కు ఇది. రోదన చిన్నప్పుడు మనుషులకు బాలానాం రోదనం బలం, ఏడ్చే కొద్దీ వారిలో బలం పెరుగుతుంది. అది మనోబలం, శారీరక బలం. చిన్నపిల్లలు ఏడ్చి తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకోగలుగుతారు. అది రోదన అని చెప్పుకోవాలి. ఆ తదుపరి వేదన, ఇంటి కొరకు నిర్మాణాత్మకమైన ఊహలు, పిల్లలు, ఇల్లాలు, ధనం, ఉద్యోగం, అధికారం, సంపాదన ఇవన్నీ కూడా వేదనతో ముడిపడి ఉంటాయి. 40 సంవత్సరాల ఆయుర్దాయం కల మనిషి, అలాగే ఎద్దు, ఈ జీవజాలాల కథలన్నీ కూడా భాగవతంలో, ఇతర పురాణ కథలలో అనేకం ఉన్నాయి. ఈ 2వ భాగంలో వేదన శారీరక ఆలోచనలకు ముడిపడి ఉంటుంది. ఇది జీవుని వేదన కాదు, దేహికి సంబంధించిన వేదన. ఆ తదుపరి 20 సంవత్సరాల ప్రాయం, 40 సంవత్సరాల ప్రాయం, 60 సంవత్సరాల ప్రాయం రావడంతో శోధన ఆరంభమవుతుంది. శోధనలో దేవుని ఉనికి ఎక్కడ, జీవుని ఆలోచనలు ఏమిటి, జీవుడు ఏం చేస్తే ఆ దైవాన్ని చేరుకోగలుగుతాడు, జీవితాన్ని ఎలాంటి మార్గంలో మనం క్రమపద్ధతితో నడపగలిగితే ఆనందమయంగా మలుచుకోగలుగుతాం, ఇవి శోధన. ఊరికే చదవడం రోదన, వేదనతో చదవడం జీవన గమనం, శోధనతో ఆలోచన చేయడం జీవితానికి చరమాంక స్థితిలో ఆనందాన్ని అందించే మార్గాన్ని అన్వేషించడం అవుతుంది. లాలన, ఆలన, పాలన అనే క్రమం కూడా ఇలాంటిదే. లాలించాలి, ఆలన చెయ్యాలి, పాలన చెయ్యాలి అనే క్రమంలో 5 ఏళ్ల వరకు పిల్లలను పెంచి పెద్ద చెయ్యాలి, మురిపెం చూపాలి, వారు ఏది కోరితే అది అందివ్వాలి. తదుపరి 10 ఏళ్ల కాలం పాటు వారిని దండించాలి, శిక్షణ ఇవ్వాలి, కోపపడాలి, మార్గం ఇది అని బోధించాలి. 3వదిగా పాలన, వారి మార్గం వారిదే. పూర్ణేతు షోడశే వర్షే 16 ఏళ్లు దాటిన తర్వాత సంతానాన్ని స్నేహితులుగా భావించాలి అంటాడు ఆర్య చాణక్యుడు అర్థశాస్త్రంలో. కనుక రోదన, వేదన, శోధన ఎలాంటివో ఆలన, లాలన, పాలన కూడా అలాంటిదే. జీవితాన్ని ఇలాంటి పద్ధతులన్నీ ఒక క్రమ పద్ధతిలో తీసుకువెళ్ళాలి అని బోధిస్తూ ఉంటాయి. ఇది సూచన.